సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ అనకూడదు, మా ఫ్రెండ్ యాక్చువల్గా 2 months ముందు లైట్ డిస్క్ బల్జ్తో ఇక్కడికి రావడం జరిగింది. L5S1 లాస్ట్లో, అంటే కూర్చొని చేసే జాబ్ నాది. సో సర్జికల్గా కానీ అట్లా కాకుండా ఏదన్నా అనేసి కైరోప్రాక్టిక్ గురించి సెర్చ్ చేసాం. సార్దే చూపించింది మారుతి స్పైన్. డాక్టర్ కాలనీలో ఉన్నది, బట్ ఇక్కడికి మార్చారు. సో రావడం జరిగింది అండ్ కంటిన్యూగా ఒక 5 sessions తీసుకున్నాను 1.5 months బ్యాక్. ఆల్మోస్ట్ 70 to 80% తగ్గింది. పెయిన్ అయితే లేదు. అండ్ ఎక్సర్సైజ్ల ద్వారానే మెయిన్ ఏమంటే మనకు బాడీని కొంచెం ఫ్రీ చేసి మళ్ళీ వదిలేస్తారు. సో మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ చేయకూడని కొన్ని పనులు ఉంటాయి, అవి చేయకుండా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. నాట్ సర్జికల్ వైపు వెళ్ళకుండా వెళ్తే కూడా అది బెటర్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఇది జబ్బు కాదు. సో ఇది జబ్బు కాదు, అలైన్మెంట్ జస్ట్ మా మెకానికల్ డిఫెక్ట్. మనం చేసిన 40 ఏళ్ళ జీవితంలో మనం చేసిన మెకానికల్ డిఫెక్ట్ వల్ల వచ్చింది కాబట్టి మెకానికల్గానే సెట్ చేసుకోవాలి. జస్ట్ అలైన్మెంట్ అనమాట. అది కానీ సెట్ అయిపోయింది అంటే దానికి తగ్గట్టు మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఒక 6 monthsలో మనం సెటరేట్ అయిపోతాం. అది థ్యాంక్ యూ యోగేష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. It's my responsibility. Yeah, thank you.